హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి బీఎస్ఎఫ్ మరియు సిఏపిఎఫ్, ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ వీటిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి 5th సెప్టెంబర్ రోజు అయితే రిలీజ్ అయింది. దీనికి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ 5th సెప్టెంబర్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ వరకు అయితే మనం ఈ పోస్టులకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే బీఎస్ఎఫ్లో మేల్స్కి వచ్చేసి 13,306 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసి 2,348 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 15,654 పోస్టులు అయితే బీఎస్ఎఫ్లో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సిఐఎస్ఎఫ్లో 7,145 వేకెన్సీస్ ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 11,541, ఎస్ఎస్బిలో 819, ఐటీబీపీలో 3,017, ఏఆర్ వచ్చేసి 1,248, ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 35, ఎన్సీబీ వచ్చేసి 22. టోటల్ వచ్చేసి మనకి 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 35,612 వేకెన్సీస్, ఫీమేల్కి వచ్చేసి 3,869 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా పే స్కేల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎన్సీబీ వేకెన్సీస్కి ఒకటి లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,900 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 2002 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 ఈ డేట్ల మధ్యలో జన్మించిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 2025 లోపలే ఈ 10th క్లాస్ అయితే అయిపోయి ఉండాలి. అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు కాకుండా ఆల్రెడీ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేయాలి. ఎస్ఎస్సి వాళ్ళు నిర్వహించే సిబిటి టెస్ట్లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కొన్ని బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. దాని డీటెయిల్స్ చూద్దాము. ఎన్సీసీలో సి కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 5% మార్క్స్ అయితే వస్తాయి. బి కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్, అదేవిధంగా ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అయితే వీళ్ళకి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకు సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయనేసి అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ మరియు కరీంనగర్, వరంగల్లో మాత్రమే ఉండి, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి మరియు విశాఖపట్నం, విజయవాడ, విజయనగరంలలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు నిర్వహించే సిబిటి టెస్ట్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ చూసినట్లయితే 80 క్వశ్చన్స్ 160 మార్క్స్ అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది. ఇందులో ఇచ్చే మ్యాథమెటిక్స్ అయితే 10th క్లాస్ బేస్ ఆధారంగానే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ రన్నింగ్ రేస్ వచ్చేసి 5 kilometers అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 24 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 kilometers 8.5 minutesలో అయితే కంప్లీట్ చేయాలి. లడఖ్ రీజియన్ కాకుండా మిగతా అన్ని రీజియన్స్ వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. లడఖ్ రీజియన్ వాళ్ళకు మాత్రము
మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే మేల్స్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఎస్టీ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వీరికి 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పెన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని అయితే వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అవ్వడానికి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 30% ఉండాలి. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 25% అయితే రావాలి. మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకైతే 20% వస్తే వీరైతే క్వాలిఫై అయితే అవుతారు. వీటితో పాటుగా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అదనంగా బోనస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. 10th క్లాస్ అయిన వెంటనే కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశము. 10th క్లాస్ కంప్లీట్ చేసిన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్